కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాసేపట్లో ఏఐసీసీ కేంద్ర కార్యాలయంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది। ఈ సమావేశానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు పలువురు ముఖ్య నేతలు హాజరు కానున్నారు। ఈ భేటీలో ఎన్నికల మేనిఫెస్టోకు సిడబ్ల్యూసీ ఆమోదం తెలపనుంది। 5 న్యాయాల పేరుతో కాంగ్రెస్ ప్రజల ముందుకు వెళ్లనుంది। భాగీదారీ న్యాయ్, కిసాన్ న్యాయ్, నార్య న్యాయ్, శ్రామిక్ న్యాయ్, యువ న్యాయ్ పేరుతో మేనిఫెస్టో సిద్ధం చేశారు। ప్రతి విభాగంలో 5 గ్యారంటీలు, మొత్తంగా 25 గ్యారంటీలు ఉంటాయి। అటు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తోంది। ఈ నేపథ్యంలో ఏఐసీసీ ఎన్నికల కమిటీ ఈ రోజు సాయంత్రం సమావేశం కానుంది। ఈ సమావేశానికి తెలంగాణ పీసీసీ తరపున సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు। తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు ఇప్పటికే 4 అభ్యర్థులను ఏఐసీసీ ప్రకటించింది। మిగిలిన 13 స్థానాల అభ్యర్థులను సీఈసీ ఎంపిక చేయనుంది। అభ్యర్థుల ప్రకటన కూడా ఈ రోజే వచ్చే అవకాశం ఉందంటున్నారు పార్టీ పెద్దలు। ఎన్నికల మేనిఫెస్టోకు కాంగ్రెస్ సిడబ్ల్యూసీ ఆమోదం తెలిపే అవకాశం ఉంది। 5 న్యాయాల పేరుతో వారు మేనిఫెస్టోని పొందుపరిచారు। దీనికి సంబంధించిన భేటీ ఈ రోజు జరగబోతోంది। మరిన్ని వివరాలు ఢిల్లీ నుంచి మా ప్రతినిధి సతీష్ అడిగి తెలుసుకుందాం। సతీష్, విజయ చంద్రిక, కాంగ్రెస్ కార్యాలయంలో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమైంది। సిడబ్ల్యూసీ సమావేశానికి పార్టీ అధ్యక్షుడైన ఖర్గే హాజరయ్యారు। కాసేపటి క్రితమే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, సచిన్ పైలట్, మరికొంతమంది సిడబ్ల్యూసీ సభ్యులంతా కూడా హాజరయ్యారు। ఇక సిడబ్ల్యూసీ సభ్యులుగా ఉన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించి రఘువరెడ్డి సైతం కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు। ప్రస్తుతానికైతే సమావేశం ప్రారంభం అయింది। కాసేపటి క్రితమే సోనియా గాంధీ కూడా ఏఐసీసీ చేరుకుంది। ఇక పార్టీకి సంబంధించిన సిడబ్ల్యూసీలోని ముఖ్య నేతలంతా కూడా హాజరయ్యారు। ఇక దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోకి సంబంధించిన అంశాలు ఇప్పటికే ఒక నివేదికను మేనిఫెస్టో కమిటీ సిడబ్ల్యూకి పంపించింది। సిడబ్ల్యూసీ మరి కాసేపట్లో దీనిపైన ఒక నిర్ణయం తీసుకోబోతుంది। దేశవ్యాప్తంగా కూడా ప్రజలను దృష్టిలో పెట్టుకుని రైతులు, కార్మికులు, కర్షకులను, అదేవిధంగా అనేక వర్గాలను దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ తన మేనిఫెస్టో ప్రారంభించింది। మేనిఫెస్టోకి సంబంధించి ఇప్పటికే తుది రూపకల్పన కూడా అయిపోయింది। సిడబ్ల్యూసీ సమావేశంలో మేనిఫెస్టోకి సంబంధించిన అంశంలో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుందని చెప్పాల్సి ఉంటుంది। ఇక సిడబ్ల్యూసీ సమావేశంలో ప్రధానంగా న్యాయ సంబంధించి మొత్తం 5 సూత్రాలను కూడా 5 సూత్రాలను కూడా కాంగ్రెస్ తీసుకురాబోతుంది। ప్రధానంగా అందులో భాగీదార్ న్యాయ్, అదేవిధంగా కిసాన్ న్యాయ్, నారీ న్యాయ్, శ్రామిక్ న్యాయ్ పేరిట, యువ న్యాయ్ పేరిట మొత్తం 5 భాగాలుగా అందులో 25 అంశాలను ఉండే విధంగా కూడా తీసుకురాబోతుంది। మరి కాసేపట్లో సమావేశం ప్రారంభం కాబోతుంది। దాదాపు 2 గంటల పాటు కూడా సిడబ్ల్యూసీ సమావేశం జరిగే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి। కాంగ్రెస్ పెద్ద ఎత్తున కూడా కసరత్తు చేస్తుంది। ఇక సాయంత్రం 4 గంటలకు కాంగ్రెస్ సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం ఉంది। ఎన్నికల కమిటీ సమావేశంలో కూడా ఇప్పటికే వివిధ రాష్ట్రాలకు సంబంధించిన అభ్యర్థుల ఎంపిక పైన కసరత్తు కూడా జరగబోతుంది। దేశవ్యాప్తంగా కూడా 2 జాబితాల్లో కాంగ్రెస్ ఇప్పటి వరకు లిస్టును విడుదల చేస్తుంది। మొదటి జాబితాలో దాదాపు 39 మంది, అదేవిధంగా రెండో జాబితా కలిపి మొత్తం 82 మంది సభ్యులను ఇప్పటికే లోక్సభ సభ్యులను ప్రకటించింది। ఇక తాజాగా 3వ జాబితా పైన కసరత్తు చేస్తుంది। దాదాపు ఇందులో మెజార్టీ స్థానాలను ప్రకటించే దిశగా కూడా కాంగ్రెస్ అడుగులు వేస్తుంది। అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం సంబంధించి మొత్తం 17 లోక్సభ స్థానాలను 17 లోక్సభ స్థానాల్లో 4 లోక్సభ స్థానాలు ఇప్పటికే ప్రకటన జరిగింది। మహబూబ్ నగర్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మహబూబాద్ కావచ్చు, అదేవిధంగా జహీరాబాద్ కావచ్చు। ఇక మిగతా పార్లమెంట్కి సంబంధించిన అన్ని కూడా పెండింగ్లో ఉన్నాయి। ఈ 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన అంశాలలో మరి కాసేపట్లో క్లారిటీ రాబోతుంది। ఇక ఢిల్లీ పర్యటనలో తెలంగాణ పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు। ఆయన నిన్న ముంబై నుంచి నేరుగా ఢిల్లీ వచ్చారు। మరి కాసేపట్లో మల్లు భట్టి విక్రమార్కు డిప్యూటీ సీఎం ఆయన రాబోతున్నారు। మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి సీఈసీ మెంబర్గా ఉన్నారు, ఆయన కూడా మరి కాసేపట్లో ఢిల్లీకి రాబోతున్నారు। వీరంతా కూడా సాయంత్రం జరగబోయే సమావేశంలో ప్రధానంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించి ఇప్పటి వరకు అభ్యర్థుల ఢిల్లీ ఉంటుంది। భారతీయ జనతా పార్టీ వైపు అభ్యర్థులను ప్రకటించి ముందుకు వెళ్తుంది, మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి అక్కడక్కడ అభ్యర్థులను ప్రకటించారు। కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏకంగా 13 లోక్సభ స్థానాలకు సంబంధించిన అభ్యర్థుల్లో ఇంకా క్లారిటీ లేదు। దీనికి సంబంధించి ఇప్పటికే అనేక చేరికలు జరిగాయి। అనేక మంది సిట్టింగ్ ఎంపీలు సైతం కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు। మరి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి టచ్లో ఉంటారని చెప్తున్నారు। వారికి సంబంధించిన అంశంలో నిన్న రేవంత్ రెడ్డి
సోనియా గాంధీ నివాసానికి వెళ్లారు. సోనియా గాంధీతో పాటు ప్రియాంక గాంధీతో కూడా సుదీర్ఘంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిపాలన కావచ్చు, అదేవిధంగా 100 రోజుల కాంగ్రెస్ పరిపాలన ఏ విధంగా ఉంది, ప్రజలకు ఇచ్చిన హామీలను ఎంత మేరకు నెరవేర్చామన్న అంశాన్ని కూడా వారి దృష్టికి తీసుకెళ్లారు. సాయంత్రం జరగబోయే సిఈసిలో అభ్యర్థుల ఎంపిక కసరత్తును పూర్తి చేయబోతున్నారు. మెజార్టీ స్థానాలు అంటే దాదాపు 13 స్థానాలు ఉన్నాయి. 13 స్థానాలను కూడా ఏకాభిప్రాయం తీసుకొచ్చే దిశగా కూడా ఈరోజు అడుగులు వేయబోతున్నారు. కాంగ్రెస్ రాష్ట్ర స్థాయిలో ఇప్పటికే అనేక అంశాలపైన అభ్యర్థులపైన చర్చించింది. వారి సామాజిక వర్గం కావచ్చు, అనేక అంశాలను తీసుకోబోతున్నారు. ప్రధానంగా బీసీల ప్రాధాన్యత కూడా ఉండాలనేది కూడా తెరపైకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున ఆశావాహులంతా కూడా ఇటీవల ఇచ్చిన కేటాయింపు పదవులే కాకుండా తాజాగా రాబోతున్న ఎంపీ లోక్సభకు సంబంధించి దాదాపు 13 స్థానాలు కూడా బీసీలకు మెజార్టీ స్థానాలు కేటాయించాలనేది కూడా కాంగ్రెస్ పార్టీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక సాయంత్రం జరగబోయే సీసీ సమావేశంలో ఒక క్లారిటీ రాబోతుంది. 13 లోక్సభ స్థానాలను ఏకకాలంలో ప్రకటిస్తారా, లేదంటే అందులో సగం మెజార్టీకి సంబంధించిన లోక్సభ స్థానాలు ప్రకటిస్తారని చూడాల్సి ఉంటుంది. ఇక ఖమ్మము అదేవిధంగా భువనగిరికి సంబంధించిన అంశంలో కూడా కొంత స్పష్టత రావాల్సి ఉంటుంది. ఈ రోజు జరగబోయే సమావేశంలో దానిపైన కూడా ఒక ఏకాభిప్రాయం వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఇటీవల ఒక సర్వే నిర్వహించారు. ఆ సర్వేకి అనుగుణంగానే అభ్యర్థుల ఎంపిక కూడా ఉంటుందని చెప్తున్నారు. మరోవైపు కొన్ని నియోజకవర్గాల్లో సామాజిక పరంగా కూడా ముందుకు వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి వారిని కూడా వారి యొక్క ప్రతిపాదనలు కూడా తీసుకొని ముందుకు వెళ్లే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. సాయంత్రం 4 గంటలకు జరగబోయే సిఈసి సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశంలో ఒక కీలకమైన ప్రకటన కూడా రాబోతుంది. ప్రధానంగా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేసి దాదాపు ఈ రోజు రాత్రికి కానీ రేపు ఉదయానికి కానీ అభ్యర్థులకు సంబంధించిన లిస్టు కూడా ప్రకటించే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. విజయచంద్రిక. థ్యాంక్ యూ సతీష్.